హాయ్ అండి. నువ్వెళ్తానంటే నేనొద్దంటానా? 21 భాగం వినండి. ఏంటో అగ్రిమెంట్లు, కాగితాలు ఇవన్నీ కాదు. నువ్వు మీ నాన్నతో కలిసొచ్చి నాకు ప్రామిస్ చెయ్యి. అప్పుడు నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను అన్నాడు శ్రీనివాస్. వస్తాను అంకుల్. మీరు తీసుకువెళ్తారు కదా మధుని. తను అక్కడ ఉండగా నేనొచ్చి కలుస్తాను మిమ్మల్ని. మీ అంతట మీరు నన్ను వద్దనుకోవాలి కానీ నేనెవరిని వద్దనుకోను. ఈ మాట చాలా? అంది స్వప్న. నువ్వు ఆ మాట మీదే ఉంటాను అంటే, నేను కూడా నువ్వు చెప్పిన దానికి ఓకే అంటున్నాను. నేను మాట తప్పను అన్నాడు. అంకుల్, బాగా ఆలోచించి ఓకే అనండి. తీరా అమ్మాయి వచ్చిన తర్వాత మీరు సూటిపోటి మాటలతో మీ కోపం చూపిస్తూ అలా ఉంటే తనకి, తన కడుపులో ఉన్న బేబీకి ఇద్దరికీ మంచిది కాదు. అదేదైనా అనర్థానికి దారి తీయొచ్చు. ఆలోచించి చెప్పండి అంది. అంత తొందరగా కలిపేసుకుని క్లోజ్ అయిపోవాలంటే నా వల్ల కాదు. ప్రయత్నిస్తాను అన్నాడు. క్లోజ్ అయిపోవాలి, అమ్మాయికి అడుగులకు మడుగులొత్తాలి అని నేను చెప్పట్లేదు. అసహించుకోకండి. మీకు ఒక అవకాశం దొరికిందనుకోండి, ఆ అమ్మాయి ఏంటి అని అబ్జర్వ్ చేయండి. తనకు మీరేంటో తెలుస్తుంది. అలాగే మీకు మీ అబ్బాయి ఎలాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయిని చేసుకున్నాడో తెలుస్తుంది అంది. నువ్వింత చెప్తున్నావు కనుక నేను సరే అంటున్నాను. ఎప్పుడొస్తానంటే అప్పుడు తీసుకునిరా అంటూ కాల్ కట్ చేశాడు శ్రీనివాస్. మొత్తానికి మీ మామగారిని ఒప్పించేసావు కోళ్ళా అంది లక్ష్మి. ఈ జరుగుతున్న దానికి జరగబోయేదానికి దేంతోటి నాకు సంబంధం లేదా? నా అభిప్రాయం ఎవరికీ అవసరం లేదా అన్నాడు కిరణ్. అరే, ఈ కథలో మీరేనండి బాబు హీరో. మీరు లేకుండానా? వర్తమానానికి భవిష్యత్తుకి మీరే మూలాధారం అంది స్వప్న. నా ఇష్టంతో పనిలేదా? నా జీవితం గురించి మీరే నిర్ణయం తీసేసుకుంటున్నారు ఏంటి? అందరూ ఒకే మాట మీదకొచ్చేశారు. నేనేమైనా బొమ్మనా మీ ఇష్టమైనట్టు ఆడటానికి అన్నాడు. ఒక్కసారి మీ జీవితం గురించి మీరు నిర్ణయం తీసుకున్నారు. అది సక్సెస్ అవ్వలేకపోయారు. అందుకే ఇప్పుడు మీ పేరెంట్స్ తీసుకుంటున్నారు. సక్సెస్ అవుతారులేండి అంది స్వప్న. చాలా బాగా చెప్పావు స్వప్న. అందుకే మీ మావయ్యకి నువ్వంటే ఇష్టం. ముక్కుసూటిగా మాట్లాడతావని అంటారు. ఇదంతా ఒక దారికి తెచ్చావు అంది లక్ష్మి. అంత అవమానించినా నా మీద ఇంకా మంచి ఒపీనియన్ ఉందా? ఎందుకో మరి. ఒకే క్యాస్ట్ అనేమో. మారుస్తాను, మారుస్తాను. అన్ని ఒపీనియన్లు మారుస్తాను అనుకుంది మనసులో స్వప్న. చూసుకో మధు, మావయ్య గారికి ముక్కుసూటిగా మాట్లాడితే ఇష్టమట. అక్కడే ఉండబోతున్నావు కదా, వాళ్ళ అయిష్టాలు కూడా తెలుసుకో. ముందు ముందు ఉపయోగపడొచ్చు. మనసులో ఏదనుకుంటే అది చెప్పేయ్, వెనకాడకు. వాళ్ళు నిన్ను చూసుకుంటారు. నువ్వు వాళ్ళని చూసుకో అంది స్వప్న. కిరణ్ మధునే చూస్తున్నాడు. ఎందుకు స్వప్న చెప్పినవన్నీ ఒప్పేసుకుంటుంది? చంటి బిడ్డతో ఒంటరిగా బతకడం అంటే మాటలా? అదే రాంగ్ డిసిషన్ అంటే మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఉండడం. దీనంత చెత్త ఐడియా ఇంకొకటి లేదు. నాన్న ఎలా చూస్తారో నాకు తెలుసు. హీనంగా చూస్తారు. మధు వెళ్ళి అక్కడ ఉండడం అవసరమా? గట్టిగా కాదు అని చెప్పలేకపోతున్నాడు. ఇద్దరి మధ్య పెరిగిన దూరం వల్ల వచ్చి ఇన్ని రోజులైంది. దగ్గరయ్యే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఈ పరిస్థితికి ఒక రకంగా నేనే కారణం. ఇప్పుడు మధుని దీని నుండి ఎలా బయటపడేయాలి ఆలోచిస్తున్నాడు కిరణ్. మధు తన రూంలోకి వెళ్ళిపోయింది. వెనకే వెళ్ళింది స్వప్న. మధు, వాళ్ళకి నువ్వేంటో తెలీదు. వాళ్ళ కొడుకు వదిలేస్తున్నాడు అంటే నీ మీద ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. అది కాదు, నేనిది అని నువ్వు చూపించుకో. తర్వాత వాళ్ళు ఇష్టపడతారా ఇష్టపడరా అన్నది వదిలేయి అంది స్వప్న. నీతో ఓకే అన్నాను కానీ నాకెందుకో భయమేస్తోంది అక్కడికి వెళ్ళి ఉండాలంటే. వాళ్ళిద్దరికీ కూడా నేనంటే ఇష్టం ఉండదు. నేను ఆ ఇంట్లో ఎలా ఉండగలను? నాకేదైనా అవసరమైతే వాళ్ళతో చనువుగా చెప్పగలనా? అలవాటు లేని ఊరు. మళ్ళీ అక్కడ కూడా డాక్టర్ని వెతుక్కోవాలి. ఎలా ఉంటానో ఏంటో అంది మధు. ఉండాలి మధు. ఇంత మంచి అమ్మాయినా వీడు వదిలేసుకుంటున్నాడు అని వాళ్ళిద్దరూ అనుకోవాలి. నీ మీద ఇష్టం పెంచుకోవాలి. నీతో ఒక్కరోజు మాట్లాడితేనే నాకు నీపై మంచి ఒపీనియన్ వచ్చేసింది. అన్ని రోజులుంటావు. వాళ్ళ దగ్గర అభిమానాన్ని సంపాదించుకోలేవా? ఆలోచించు అంది. వాళ్ళలా అనుకోకపోతే ఎప్పుడు వెళ్ళిపోతుందిరా బాబు అనుకుంటూ చూస్తే ఆ నిర్లక్ష్యాన్ని నేను భరించగలనా? అది భరించలేకే కదా కిరణ్‌ని వద్దనుకుంటుంటా.
అంది. ఇక చేసేదేముంది? నేను నీకు సౌతయిపోతాను. అంతే. ఎలాగో విడిపోవాలి. నీ లైఫ్ నువ్వు జీవించాలి అనుకున్నావు. కిరణ్ మారాడనుకో, అతనిలో కూడా ఇంకా మార్పు రావాలి. నిజంగానే జాబ్ రిజైన్ చేసేస్తావా? అంది. లీవ్ అడిగి చూస్తాను. కాదు కూడదంటే రిజైన్ చేసేస్తాను. ఇప్పుడు నేనున్న పరిస్థితిలో ఆ వర్క్ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదని భరిస్తున్నానంతే. ఇప్పుడే ఇలా ఉంటే నెలలు పెరిగే కొద్దీ అస్సలు చేయలేను. అందుకే నీ నిర్ణయానికి ఓకే అన్నాను అంది. ఇక ఆలోచించకు, ముందుకు వెళ్ళిపో. నువ్వు వాళ్ళతో కలిసి ఉంటున్నావంటే మీ అమ్మ వాళ్ళు కూడా ఇష్టపడతారేమో. అంటే ఒకవైపు వాళ్ళు ఇష్టపడ్డారంటే మనం ఇష్టపడకపోతే బాగోదు అని అనుకోవచ్చు కదా అంది. ఎందుకు వాళ్ళకి ఆశలు కల్పించడం? నేను ఒంటరిగా ఉన్నానని ఫీలింగ్లో ఉన్నారు. అలాగే ఉండని. డెలివరీ అయ్యే వరకు అంటే మళ్ళీ బాధపడతారు. దాని బదులు చెప్పకపోవడమే మంచిదేమో స్వప్న అంది. అలా ఎందుకు? ఒంటరిగా ఇబ్బంది పడుతోంది అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు కదా! పోనీలే కొద్ది రోజులైనా సంతోషిస్తారు కదా! వాళ్ళింటికి వెళ్తున్నావనే చెప్పు. వాళ్ళే జాబ్ రిజైన్ చేయమని తీసుకువెళ్తున్నారని చెప్పు. ఇంకా ఎక్కువ సంతోషిస్తారు అంది. అది చెప్తే ఇవన్నీ కూడా చెప్పాలి కదా! వాళ్ళు నన్ను చూడడానికి అక్కడికొచ్చారనుకో, వీళ్ళిద్దరూ ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. వచ్చిన తర్వాత నీ గురించి కూడా చెప్తారు. మేమిది చేస్తేనే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటాను అంది. అందుకే మేమిదంతా చేస్తున్నాము అని. అప్పుడెలా కవర్ చేయగాలి? చేయలేం కదా! అంది. నువ్వెందుకు చెప్పాలి? చెప్పక్కర్లేదు. వాళ్ళు ఎంతవరకు చెప్తే సంతోషిస్తారో అంతవరకు చెప్తే చాలు. ఇక వీళ్ళిద్దరి సంగతి అంటావా? నేను చూసుకుంటాను. దీని గురించి మీ వాళ్ళతో మాట్లాడకుండా చూసే బాధ్యత నాది. నువ్వు ఆలోచించకు. వాళ్ళకి ఫోన్ చేసి మా అత్తగారు వాళ్ళు ఒప్పుకున్నారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పు. వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వాలి కదా! అంది. నేనెవరో తెలియకపోయినా నువ్వు నా మీద చూపిస్తున్న ప్రేమకి నేను ఫిదా అయిపోయాను. నువ్వు నిజంగా కిరణ్‌ని ఇష్టపడుతున్నట్టయితే అతన్నే పెళ్లి చేసుకో. నాకెలాంటి అభ్యంతరం లేదు. సారీ, నిన్ను కొంచెం అపార్థం చేసుకున్నాను కూడా. నువ్వు నా మంచి కోసం ఆలోచిస్తుంటే నేను నీ గురించి చెడ్డగా అనుకున్నందుకు తలదించుకుంటున్నాను. సారీ అంది. లోపలికి రావచ్చా? ఏంటి గుసగుసలిద్దరూ? మా వాడొచ్చాడు ఏం చెప్పాడేంటి? ముగ్గురూ కలిసి డ్రామా ఏం ప్లే చేయట్లేదు కదా అంది లక్ష్మి లోపలికొస్తూ. ఆంటీ, మీరే చెప్పారు నేను ముక్కుసూటి మనిషినని. ఏదైనా ఉంటే మీ ముఖం మీదే చెప్తాను కదా. దొంగచాటు ఏమీ ఉండదు నాకు. కిరణ్ ఇక్కడికి రాలేదాంటీ అంది స్వప్న. అది సీక్రెటా ఏంటి? ఇప్పుడే కదా నేను గుమ్మం దగ్గర నుండి రావడం చూశాను. సరే చెప్పొద్దులే. మీ మావయ్య కోరుకున్నట్టు నువ్వు ఆయన కోడలు అవుతున్నావు కదా. నాకదే చాలు అంది లక్ష్మి. ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. మన మాటలు విన్నాడా అన్నదే ఉంది ఇద్దరి ముఖాల్లోనూ. నిజంగానే ఆంటీ, అక్కడ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడేమో. మాతోటైతే ఏం మాట్లాడలేదు. లోపలికి కూడా రాలేదు అంది స్వప్న. సరేలే. నువ్వెప్పుడు వెళ్తున్నావు ఆఫీస్‌కి రిజైన్ చేయటానికి? అంది లక్ష్మి మధుని చూస్తూ. రేపే వెళ్తానండి అంది మధు. అత్తయ్య, మీకు చాలా కంగారుగా ఉంది కదా మీ కోడల్ని మీ ఇంటికి తీసుకువెళ్ళడానికి అంది స్వప్న. అలా ఏం కాదు. తొందరగా ఈ పని అయిపోతే నువ్వు మా ఇంటి కోడలుగా వచ్చేస్తావు కదా అందుకని. ఇప్పటి నుండి నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేనొక్కదాన్నే కాదమ్మాయి, మీ మావయ్య కూడా అంది. మనం తొందరపడితే కాదాంటీ, సవ్యంగా రోజులు నెలలు గడవాలి. మీ కంగారు చూస్తుంటే ముందుగానే ఆపరేషన్ చెయ్యరు కదా. పురుడు పోసి పంపించేస్తే బాధ్యత వదిలిపోతుందని అంది. చాలా డ్యామేజింగ్గా మాట్లాడుతున్నావు. నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం తెలుసా. నాకు చాలా సంవత్సరాల వరకు పిల్లలు లేరు. తర్వాత వీడొక్కడే సంతానం. తర్వాత ఇంక పిల్లలు పుట్టే భాగ్యం కలగలేదు నాకు. గర్భసంచి తీసేశారు. తల్లవ్వడం నిజంగా ఒక వరం. లేని వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది. ఒక ఆడపిల్లుంటే బాగుంటేదని నాకు చాలా ఉండేది అంది. పోనీలెండి ఆంటీ, కడుపులో ఉండగానే మీ మనవడో మనవరాలో బాగా చూసేసుకోండి. డెలివరీ అయ్యి 3 నెలల వరకు అన్నీ మీ చేతులతోటే చేయండి. మీకు సంతోషంగా ఉంటుంది కదా. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆ సందడే వేరాంటీ. మీకు ఆడపిల్ల లేకపోతే మాత్రం ఏమైంది? కోడల్ని కూతురుగా చూసుకోండి అంది. నువ్వు చెప్పిందంతా బానే ఉందనిపిస్తోంది. ఆలోచిస్తుంటే ఇదంతా సాధ్యమవుతుందా అనిపిస్తూ ఉంటుంది.
పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళేసరికి వాళ్ళందరూ ఎవరో మనకు తెలీదు. తెలీదు అంటే వాళ్ళెలాంటి వాళ్ళు పూర్తిగా మనకు తెలీదు. కానీ వాళ్ళందరూ మనవాళ్ళయిపోతారు. అదే తాళిబంధం అంటారు. ఇక్కడ ఆ బంధమే విడిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇక ఇంటికి కూతురుగా మాత్రం ఏముంటుంది? మీరు అన్నిటినీ సాధ్యం చేసేయండి. మీకు తెలియదు అని కాదు కానీ, ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు ఆంటీ. ఓ కుటుంబాన్ని కలిపి ఉంచగలం, కుటుంబాన్ని విడదీయగలం కూడా. ఆంటీ, నేను షాపింగ్ చేయాలనుకుంటున్నాను. నాకు తోడొస్తారా? మధు, నువ్వు కూడా వస్తావా? అంది. అలా ఒకరు ఒకరు ఎందుకు? అందరం వెళ్దాం. వాడు కూడా వస్తాడు. వెళ్ళి పిలుచుకురా స్వప్న. ఎంతసేపుంటాడు ఇంట్లో అలాగా? సరేలే ఉండు. నువ్వు చెప్తే ఏమంటాడో నేనే రమ్మని చెప్తాను అంది లక్ష్మి. బయటికి వెళ్తూ మేమందరం షాపింగ్కి వెళ్తున్నాం. నువ్వు కూడా వస్తావా? అంది కొడుకు రూమ్ వైపు చూస్తూ. మీతో షాపింగ్ అంటే నా వల్ల కాదు అన్నాడు. మళ్ళీ మనసులో ఆలోచన. ఒకవేళ అక్కడ మధుతో సెపరేట్గా మాట్లాడే ఛాన్స్ దొరుకుతుందేమో. మధుకి చెప్పాలి. అక్కడికి వెళ్ళడం అనేది రాంగ్ డిసిషన్ అని, నువ్వు వెళ్ళొద్దు అని అనుకుంటూ నేనొస్తానులే పదా అన్నాడు. అందరూ రెడీ అయ్యి షాపింగ్‌కి వెళ్లారు. లక్ష్మి, స్వప్న ఇద్దరూ ఒక దగ్గర నిలబడి చీరల్ని పరిశీలిస్తున్నారు. మధు ముందుకు వెళ్ళి అక్కడున్న పట్టు చీరలు చూస్తోంది. గబగబా అక్కడికి వెళ్ళాడు. మధు, నువ్వక్కడికి వెళ్ళొద్దు. నా మాట విను. వాళ్ళు నిన్ను సరిగ్గా చూడరు. నువ్వు చాలా కష్టపడతావు. కన్న కొడుకు అయ్యుండి నేనే ఆ ఇంట్లో ఇబ్బంది పడతాను. ఆ అమ్మాయికి మా వాళ్ళ గురించి ఏమీ తెలీదు. తన మాట నువ్వు వినకు అన్నాడు. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థాంక్ యూ.